ఎవడు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అప్పుడు అర్థమవుతుంది. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తి అవ్వవు. దేనికైనా సమయం రావాలి, దానికి సహనం ఉండాలి. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడు వెలుగులా నువ్వు గుర్తొస్తున్నావని సంతోషించు. తన కష్టంతో నిన్ను ఆపదలో పెట్టేవాడు కాదు స్నేహితుడంటే. తన కష్టాన్ని నీ దగ్గర దాచి నీ కష్టాన్ని తెలుసుకొని ఇష్టంగా పాలు పంచుకునేవాడే నీ నిజమైన స్నేహితుడు. ఎవరైనా నీతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు నీ పొగరు, బలుపు, అహంకారం, అదే ఈగో అన్నీ పక్కన పెట్టి మాట్లాడి చూడండి. ఏమో ఎవరి వల్ల ఎవరు ఎలా మారుతారో, జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఎవరికి తెలుసు. ఒక్క క్షణం చాలు మంచి చెడు అవ్వడానికి, మనసు మారడానికి. ఈ 2 పరిస్థితుల్లో మౌనం వహించాలి. నీ మాటలోని భావాలని ఎదుటివారు అర్థం చేసుకోలేరని అనిపించినప్పుడు, మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలిగినప్పుడు, నీకు కష్టం కలిగించే వారిపై కక్ష సాధించాలి అనుకుంటే దానివల్ల నీ శక్తి, సమయం వృధా అవుతాయి. వారి కోసం ఆలోచించొద్దు. ఎందుకంటే ఎంతో విలువైన నిన్ను వారు ఎప్పుడో కోల్పోయారు. జీవితంలో అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగలడం మంచిదే. కాలికి తగిలితే నడుస్తున్న దారి ఎలాంటిదో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది. నీ ప్రమేయం లేకుండా ఎవ్వరూ నిన్ను నాశనం చేయలేరు. అది నువ్వు తెలుసుకుంటే ఎవరిని నిందించే అవసరం నీకు ఎప్పుడూ రాదు.